హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. దీపావళికి థియేటర్లలోకి వచ్చిన 4 సినిమాలలో 3 చిత్రాలు మంచి విజయం సాధించాయి. లక్కీ భాస్కర్, కా, అమరన్ చిత్రాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టాయి. ఫస్ట్ వీకెండ్ కే సూపర్ హిట్ దశను క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్నాయి. ఇటీవల కాలంలో ఒకే సీజన్ లో రిలీజ్ అయిన ఏ 3 సినిమాలకు కూడా యునానిమస్ గా పాజిటివ్ మౌత్ టాక్ రావడం అనేది జరగలేదు. అందరూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సందర్భం కూడా లేదు. కానీ లక్కీ భాస్కర్, కా, అమరన్ చిత్రాల విషయంలో ఇలా జరిగింది. సోషల్ మీడియాలో ఈ సినిమాలపై అసలు నెగిటివిటీ కనిపించడం లేదు. మరి ఈ 3 సినిమాలు ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లను ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతారామన్ తర్వాత దుల్కర్ సల్మాన్ నటించిన మరో స్ట్రైట్ తెలుగు మూవీ లక్కీ భాస్కర్. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూలు సాధించింది. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తుంది. తమిళనాడు, కేరళ వంటి ఏరియాల్లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఒకసారి ఈ మూవీ 6 డేస్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. నైజాంలో 6.56 కోట్లు, సీడెడ్ లో 1.53 కోట్లు, ఆంధ్రాలో 5.02 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ మొత్తం 13.11 కోట్లు, తమిళనాడులో 1.64 కోట్లు, కేరళలో 4.45 కోట్లు, హిందీలో 0.32 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 0.40 కోట్లు, ఇక ఓవర్సీస్ లో 6.55 కోట్లు, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 26.47 కోట్లు. లక్కీ భాస్కర్ కి 11 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 11.5 కోట్ల రూపాయల వరకు షేర్ ను రాబట్టాలి. వరుస ఫ్లాపుల తర్వాత హీరో కిరణ్ అబ్బవరం కా మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూలు సాధిస్తుంది. సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ అయి 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. మిగిలిన సినిమాలతో పోలిస్తే కా తక్కువ థియేటర్లలోనే రిలీజ్ అయింది. ఒకసారి ఈ సినిమా 6 డేస్ కలెక్షన్స్ ని చూసినట్లయితే నైజాం 3.88 కోట్లు, సీడెడ్ 1.78 కోట్లు, ఉత్తరాంధ్ర 1.96 కోట్లు, ఈస్ట్ 0.43 కోట్లు, వెస్ట్ లో 0.32 కోట్లు, గుంటూరులో 0.47 కోట్లు, కృష్ణాలో 0.63 కోట్లు, నెల్లూరులో 0.24 కోట్లు, మరి ఏపీ అలాగే తెలంగాణ మొత్తంలో 9.71 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 0.56 కోట్లు, ఓవర్సీస్ లో 2.33 కోట్లు, వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 12.60 కోట్లు. కా చిత్రానికి 4.15 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 4.5 కోట్ల రూపాయల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 6 రోజులు పూర్తయ్యేసరికి 12.6 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ఇక శివకార్తికేయన్, సాయి పల్లవిల లేటెస్ట్ మూవీ అమరన్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా ఈ చిత్రాన్ని మలిచారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇప్పుడు వీక్ డేస్ లోకి ఎంటర్ అయినా జోష్ తగ్గలేదు అనే చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం 5.15 కోట్లు, సీడెడ్ లో 1.52 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.58 కోట్లు, ఈస్ట్ అలాగే వెస్ట్ లో చూసుకుంటే 0.66 కోట్లు, కృష్ణా మరియు గుంటూరులో 0.97 కోట్లు, నెల్లూరులో 0.28 కోట్లు, ఏపీ మరియు తెలంగాణ మొత్తంలో చూసుకుంటే 10.16 కోట్లు. అమరన్ చిత్రానికి తెలుగులో 4.45 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 6 రోజులు ముగిసేసరికి 10.16 కోట్ల రూపాయలను షేర్ ను రాబట్టింది. ఏదేమైనా ఏ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఏది విన్నర్ గా నిలుస్తుంది అనేది పక్కన పెడితే దీపావళికి వచ్చిన అమరన్, కా, లక్కీ భాస్కర్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ కు ఊపిరి పోసాయని చెప్పాలి.